చింతామణి, ఓహో, ఈ పూట పూర్తిగా మొత్తమైనావు. ఏమిటి కథ? కొత్త బేరం తగిలిన తెలుసు కదా. అప్పుడే వచ్చిన కోపము ఎంత ముక్కుపట్టిన ముత్యమవే. ఆహా, ఎవరి మాటలు వారికి ఇంపుగానే తోచింది. అదేమి పాపమో కానీ మీ మగవారు మా ఆడువారిని అస్సలు నమ్మరే. ఏ చండాలుడు నిన్ను నమ్మనివాడు, నిన్ను నమ్మనివాడు నిర్మూలమైపోవును. ఇదిగో ఏదో హాస్యమును కన్న మాటకు ఇంత అలుక ఇందులకు. హాస్యమునకు కూడా హద్దులు ఉండబడి పొడల మండు హాస్యములా. సరే పోనిమ్ము, పొరపాటే గాని మరి సుబ్బారావు ఎందుకు వచ్చినాడు? ఆ విషయం మీకెవరు చెప్పిదిరి? ఎవరు చెప్పనక్కర్లేదు, నేనే చూచినాను. వీధి వచ్చినచో మీ అమ్మ కంటపడవలసి వచ్చునని పెరటి గుమ్మపు కరకు వచ్చు సరికదా తటాలను తలుపు తెరుచుకుని అతను బడాలను బయటికి వచ్చినాడు. అతను చూచి నేనును, నన్ను చూచి అతను తెల్లబోయినాము. అతనికి అనుమానం రాకుండానట్లుగా కొంత దూరం కోడెగమలాడుచు పోతిమిలే. ఎందుకు వచ్చినారని అతన్ని అడగకపోయిరా? అది అయినది అడిగినాను. మేళము కొరకు వచ్చినానని చెప్పినాడు కదా. అవును, ఇంకేమి సందేహము? నా సందేహమా? ఇదిగో చెప్పిన నువ్వు కోపగించుకోనవు కదా. కోపము నా ఎందేమైనా పాపము. శభాష్, అది మాట. ఇదిగో తెలుపుతున్నాడని వినుము. మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక బెదరుచు పెరటి దారిని పోవట ఎలా అని నా సందేహము. అబ్బబ్బా, అప్పుడే వచ్చినదా కోపము, ముఖం కూడా చిట్లించుతున్నావు. అడిగేవాణ్ణి. అందులో ఒక బాల్యమిత్రుడు కనిపించి కుశల ప్రశ్నలు వేయిచు పోతిమిలే. ఆ సంగతి నేనే చెప్పుదును వినుము. అతను మేడం కొరకు ఇంటికి వచ్చినాడు కదా. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయటం మన ధర్మం. అందులో మేడ మీదకు తీసుకొని పోయి కుర్చీ వేసి కూర్చోనమని తాంబూలం ఇయ్యబోగా అతను వచ్చిన సంగతి మరచి నాతో ఏం చేశాడట? వచ్చిన సంగతి మరచి అధిక ప్రసంగం మొదలు పెట్టండి. ఆహా, దాంతో నాకు ఒళ్ళు వండి చటాల మేడ దిగి ధడాల్లో వచ్చింది. మంచి పని చేసినావు. అంత మా అమ్మ నా మనసు ఎరిగినదే. అతనికి తోట చూపించింది నన్ను మిషితో తీసుకొని పోయి అటు నుంచి అటే సాగనంపినది. జరిగినది ఇదే. నమ్ముడు నమ్మకపండు. వెర్రి మఖమా, నీ మాట వేదముగా నేను అన్నడు నమ్మలేదు. నా తోడు నీ వన్నడు నలసంత అబద్ధమాడమనియే నా నమ్మకము. నీ తోడనే కాదు, నేను ఎవ్వరి తోడను అబద్ధమాడను. అందుకే చింతామణి ఈ కులమున పుట్టవలసినది కాదు అని చిన్నలు పెద్దలు నన్ను శ్లాఘించిన సందేహమేమి? ఎవరి మాటలో ఎలా? నేను మాత్రం నిన్ను ఎన్నిసార్లు శ్లాఘించలేదు చింతామణి. ఎందరూ లేరు వారవన దీక్షణల్ ఇప్పుడు కళ్ళలల్ కందువ మాటలల్ పిడుల గారడి సేరుతో గొల్లబాపుగా కానీ విశుద్ధ వృత్తి చింతామణి, విశుద్ధ వృత్తి గుణ విచారణ సల్పెడుగారు కలిగిరే.
రావేలా 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 అందాల మాల రావేలా మాల మందార మాల మందార మాల రావేలా మనసులో కదలాడములో ప్రేమ ఊసులో నీ ప్రేమ కదలాడములో ప్రేమ ఊసులో నీ ప్రేమ బాధలతో నన్ను కవించగా రావేలా రావేలా మాల మందార మాల మందార మాల రావేలా అందాల చందమామ సందిగిలో కల్లా విడిచేసి నవ్వులతో పులకించగేలా. అందాల చందమామ సందిగిలో కల్లా విడిచేసి నవ్వులతో పులకించగేలా. వికసించి నవ్వులతో పులకించబోలా రావేల మాల మందార మాల మందార మాల రావేల ఇదంతా ఇది సరే కానీ సరే కానీ మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏమొకటికి ఏమన్నది